హలో మై ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూడండి 6 o'clockకి సన్ రైజ్ ఇప్పుడే అవుతుంది. ఎంత బాగుందో వెదర్, ఆ పక్షుల సౌండ్ అదంతా బాగుంది. కాకపోతే వీడియోలో పెట్టలేదు, ఇది నేను వాయిస్ ఇస్తున్నాను. సో చూడండి ఎంత బాగుందో వెదర్. ఇది వర్షాకాలం కదా, సో పచ్చగా ఉంటుంది అనమాట. మా ఇంటి పక్కన అంతా గ్రీనరీ. ఇప్పుడు నేను పిల్లలకి లంచ్ బాక్స్ టిఫిన్ రెడీ చేస్తున్నాను. పాలు పెట్టేశాను. కిచిడి చేద్దామని రైసు, ఇటు పెసరపప్పు కందిపప్పు నానబెట్టేశాను అనమాట. కిచిడి ఇలా మా పిల్లలు మార్నింగ్ రైస్ తినేస్తారండి. మా సార్ తినరు, కానీ తనకి దోశలు. ఇక ఏం చేద్దాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క వంట. సో ఇటు ఎగ్స్ పెట్టాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి మార్నింగ్ ఎగ్స్. మా పిల్లలు నాన్ వెజ్ తినరు కదండి, వాళ్ళ కోసం ప్రోటీన్ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఇటు బాయిల్ అవుతున్నాయి, ఇటు వంట మొదలు పెట్టాలి. టైం సరిపోదండి, మార్నింగ్ కదా. సో కెమెరా సెట్ చేసుకోవాలి, వాళ్ళ బాక్సులకి టైం సరిపోదు. సో వంట అంతా అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఇల్లు కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇక్కడ పూలు పెట్టేశాను. టైం వచ్చి 7-10 అవుతుంది. ఇంకా లేవలేదు మా పిల్లలు, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను. లేపిందాకా లేవరండి, అంతే. మగపిల్లలు అంతే, ఇంక నైట్ లేటుగా పడుకుంటారు, పొద్దుగాల లేటుగా లేస్తారు. నైట్ లేటు, మార్నింగ్ లేటు, సరిగిపోయింది. అసలు లేవట్లేదు. 7-10 అవుతుంది. పిలిచి వాళ్ళ డాడీ కూడా అక్కడే నిద్ర పడుకుంటున్నారు. వాళ్ళ డాడీ అసలు లేపరు, నేనే లేపాలి వీళ్ళని. కానీ చల్ల గాలి వస్తుంది. కరెక్ట్గా ఇక్కడ నా విండో ఓపెన్ చేసి ఉంది. ఎక్కడి నుండి వస్తుంది గాలి అనుకుంటున్నాను. కరెక్ట్గా మా కిచెన్లోకి వస్తుంది అనమాట. బెడ్రూమ్కి కిచెన్కి స్ట్రైట్ విండో ఉంది. చూడండి ఎంత చల్ల గాలి వస్తుందో ఎక్కడి నుండి అనుకుంటున్నాను. ఇక్కడ నుండే వస్తుంది. నాకేమో ఈ గాలి వస్తే వంట తొందరగా అవ్వదు. గ్యాస్ స్టవ్ కదా, మంట తొందరగా రాదనమాట. అయిపోయింది. పిల్లల బాక్స్ కట్టేశాను. కిచిడి, టమాటా రసం, అలాగే బూస్ట్ పాలు. పిల్లలు పాలు తాగుతారండి మార్నింగ్, వాళ్ళకి కంపల్సరీ పాలు కావాలి. ఎందుకంటే కొంచెం బోన్స్ గట్టిగా ఉండాలంటే పాలు కంపల్సరీ. ఇప్పుడు కూడా తాగుతూ ఉంటారు. మా పిల్లలకి ఇష్టం పాలు, పెరుగు. ఇక మా చిన్నోడు వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ వాడే వెళ్తాడు. 8-10 కల్లా వెళ్ళిపోతాడు. తన కాలేజ్ 8:30కి. దగ్గరేనండి, ఒక 15 మినిట్స్ పట్టేస్తుంది మాకు. కోంపల్లిలో వెళ్ళిపోతాడు. 15 మినిట్స్లో వెళ్ళిపోతాడు. ఇక తను పంపిస్తే పిల్లలు ఒక్కొక్కరు వెళ్తారన్నమాట. ముగ్గురు 8:30కి, ఒకరికి 9 o'clockకి, మా సార్కి 9:30కి. అలా టైమింగ్స్ అనమాట. మా చిన్న బాబు 8:10కి వెళ్ళిపోతాడు. మా పెద్ద బాబు 8:30కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు 8:30 అవుతుంది. మా పెద్ద బాబు వెళ్తున్నాడు. ఒక్కొక్కరిని ఇట్లా రోజు బాయ్ చెప్పాల్సిందే అండి పిల్లలకి, మా సార్కి. ఇప్పుడు 8:10 అవుతుంది, 8:30 అవుతుంది, 8:30 అవుతుంది. ఇప్పుడు వెళ్ళాడు మా పెద్ద బాబు. ఒక్కొక్కరు చెప్పాను కదా. ఇక్కడ నిన్న వరలక్ష్మి వ్రతంకి క్రేన్ ఒక్క పొడి వచ్చింది. తినేసి సోఫా పైన పెట్టేసి వెళ్తున్నాడు మా పెద్ద బాబు. చూడండి, క్రేన్ ఒక్క పొడి తిని అక్కడే పెట్టేసి వెళ్తున్నాడు. ఏం చేద్దాం. ఇప్పుడు మా సార్ లేచారు, వాళ్ళకి కాఫీ. నాకు మాత్రం స్టీల్ గ్లాస్ అండి. టీ కంపల్సరీ స్టీల్ గ్లాస్లోనే తాగుతాను. పైకి వచ్చాను బట్టలు ఆరేద్దామని, కానీ ఎంత బాగుందో. ఈ టైం వచ్చేసి 2 అవుతుంది. చూడండి, అసలు ఎండాకాలం లాగా ఉంది, కానీ ఇవాళ కొంచెం చల్లబడ్డది. వర్షం రావట్లేదు, ప్లస్ ఎండ రావట్లేదు. బాగుంది వెదర్. మా ఇంటి పక్కనండి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా. చల్ల గాలి వస్తుంది, విపరీతమైన గాలి. పచ్చని చెట్లు. మా చిన్నప్పుడు అనేవాళ్ళం, పచ్చని చెట్లు ప్రగతికి మెట్టు అన్నట్టు. అంత పచ్చగా ఉంది. చూశారు కదా ఎంత బాగుందో మా ఇంటి పక్కన. ఇక చల్ల గాలి వస్తుంది కదా అని కూసేపు కూర్చున్నాను. ఆహా, చల్ల గాలి. నాకు ఇలాంటి వెదర్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు పైకి వస్తాను, కానీ వర్షం లేదు, ఎండ లేదు, ఇట్లా ఉండాలి ప్రశాంతంగా. అప్పుడప్పుడు పైకి వచ్చి ఒక గంట కూర్చొని వెళ్తానండి. ఇంట్లో ఆ 2 రూములలో ఉండి చిరాకు వస్తుంది. మీకు నా వీడియోలు చూస్తే తెలిసిపోద్ది ఎక్కువ నేను ఇలాంటి ప్లేస్ ఇష్టపడతానని. ఇక నేను
ఏం చెప్పాలో అసలు నాకు అర్థం కావట్లేదు. చల్ల గాలి వస్తుంది, వాయిస్ ఇస్తుంటే జుట్టు మొత్తం లేచిపోతుంది, వాయిస్ కూడా డబుల్ వాయిస్ వినిపిస్తుంది వీడియోలో. అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను. ఇది వర్షాకాలమా ఎండాకాలమా అర్థం కావట్లేదండి. అలా ఉంది. రోజు విపరీతమైన ఎండ వస్తుంది. అసలు అంతా ఎప్పుడూ లేదండి. ఈ టైంలో మా పిల్లలకి స్కూలు హాలిడేస్ ఇచ్చారు. వర్షాలు ఎక్కువయ్యి, వరదలు ఎక్కువయ్యి హాలిడేస్ ఇచ్చారు ఈ సీజన్ టైంలో. నెక్స్ట్ పోయిన సంవత్సరం. ఇప్పుడు ఎండాకాలం ఉన్నట్టే ఉంది. ఇవాళ కొంచెం మబ్బు పట్టింది, ఇప్పుడు కూడా కొంచెం ఎండ. అప్పుడైతే మబ్బు చూస్తే అసలుకి వామ్మో భయమేసేది. బట్టలు ఆరతాయా లేదా అన్న భయం ఉండేదన్నమాట. ఆ మబ్బుని చూస్తే నల్లగా పట్టేసి ఉండేది. అయ్యో బట్టలు ఆరతాయా లేదా అని భయం వేసేది. ఇప్పుడు ఆ భయమే లేదు. ఎండ విపరీతం, ఒక 10 నిమిషాల్లో ఎండిపోతున్నాయి బట్టలు. విపరీతమైన గాలి. ఈ గాలి ఏంటో ఏమో నాకు అర్థం కావట్లా, అంత ఘనం గాలి వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.